ఇంట్లోనే చాలా టేస్టీగా నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. పావు స్పూన్ పసుపు వేసుకోండి. శుభ్రం చేసుకున్న 1/2 కేజీ నాటుకోడి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి. టూ టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ మసాలా వేసుకోండి. హోమ్మేడ్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను. ఈ హోమ్మేడ్ మసాలా మనం 2 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఒకసారి బాయిల్ రాగానే కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత తీసి మీకు కావలసిన కన్సిస్టెన్సీలో గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.